Show me. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మా ఆసిఫ్ రెడీ అవుతున్నాడు. ఫ్రైడే వ్లాగ్ ఇది. హాయ్ బోల్ ఆసిఫ్. Hi. Like and subscribe. చేసుకోండి. ఏజ్ ఏమో 12 వస్తాయి, ఇంకా 12 కాదు 10.5 ఇప్పుడు. కాకపోతే మా ఆసిఫ్ 5 years బాలులాగా మాట్లాడతాడు. మా అమ్మ చూడండి ఎలా ఉందో. అమ్మ ఎక్ బార్ దే. సాక్సెస్ ఎవరన్నా ఇక్కడ వేసుకుంటారా? 50 రూపీస్ ఫ్రెండ్స్. మా చిన్నప్పుడు మా మమ్మీ 2 రూపీస్ ఇవ్వాలన్నా కూడా చిల్లర లేదు అంటుండే. నా ఇప్పుడు చాయ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చాయ్ తాగేస్తాను. చూడండి ఎంత మెస్ దోశలు వేసా, అంత తువిపితా, అంత రైస్ నిన్నది అంతా గబ్బులు వేసిపోయాను చూడండి. ఇవాళ నేను మళ్ళీ అన్నీ కొంచెం ఎందుకు ఎప్పుడు ఇలా ఉంటుంది అనుకోవద్దు. అంతా ఇంకా మా పిల్లలు ఉన్నారంటే ఇంట్లో అయిపోయి అంత గజిబిజి గందరగోళము. ఎక్కడివి అక్కడ పెట్టేస్తారు చూడండి. టైం వచ్చేసి 7:30 అయింది. 7:30 నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. టీ తాగేసి ఆ తర్వాత తుపితాని దోశ లాజా దోశ తాగు కొద్దిగా తాగుతాం. ఠండీ హీ తక్క దోశలు వేసేస్తాను. ఇది ఫస్ట్ డే దోశలు నిన్ననే వేసాను పొంగనాలు. తూ తాగుతా లాజా ఆట అగడా పగడా తాలేతో తప్పదే. అది వేసేసిన తర్వాత నేను టీ తాగేసి ఎలా చేస్తా చూడబ్బా. టీ తాగేసి ఆ తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్తారు. ప్రశాంతంగా ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటాను. ఈరోజు బూజులు కూడా చాలా వరకు అయితే బూజు అయితే పడింది, అది క్లీన్ చేయాలి. బెడ్ మీద వల్ల క్లీన్ చేసేసుకోవాలి. బట్టలు చూడండి ఇప్పుడే యూనిఫామ్స్ కోసం ఎన్ని తీసి పడేసారో. కొత్త బుట్ట కూడా తెచ్చి వేస్ట్ అయిపోయింది నాకు. తినకి జడ వేయాలి. ఎన్ని పనులు ఉన్నాయంటే ఈరోజు 7:30 అయ్యింది. మా ఆసిఫ్ వేస్తాడంట దోశలు. వద్దులేండి, నేనైతే టీ తాగేసి కలుస్తాను మీతో. బాబా కూర్చున్నానా, ఇంకా సౌండ్స్. టెంపుల్లో అయితే పాటలు కూడా పెట్టేశారు. ఇంకా మా అమ్మకి అయితే జడ వేస్తున్నాను నేను. ఈరోజు ఫ్రైడే కదా, ఇద్దరు తలస్నానం చేశారన్నమాట. నలుగురము. ఫ్రైడే వస్తే ఇంకా ఆ డే మాకు ఒక పండగలాగా, అందుకనేసి అందరు చేస్తారులేండి. నేను ఒక్కదాన్ని కొత్తగా కాదు. నేను మీకు ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. నిన్న లేకుండా మొన్న ఒక వ్లాగ్ అయితే చూశాను నేను. దాంట్లో ఇంజెక్షన్స్ అవేంటివో వేసి పిల్లల్ని, మనకి ఎంతమంది కావాలంటే అంతమంది బేబీస్ని ప్రొవైడ్ చేస్తారు. 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అన్నట్టు. ఇంకా అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకైతే తెలియదు, ఎందుకంటే నా దాంట్లో అంటే మా రిలేటివ్స్లో చాలామంది ఇలా అయితే పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు. సో ఇలా చెయ్యవచ్చా, ఎంత మనీ అవుతుంది అనేది చెప్పలేదు తను. కానీ మనకు 2 babies కావాలంటే 2 babies, 3 babies కావాలంటే 3 babies, అలా ఎలా అని నాకే వండర్ అనిపించింది. కాకపోతే ఇంకా బెస్ట్ మగపిల్ల నాకే పుట్టారు. 2 twins నాకే పుట్టారని చెప్పలేదు. ఇంకా అది కాకుండా ఇంకా వ్లాగ్స్లలో వ్యూ కోసము, కంటెంట్ కోసము ఎవరికి పిల్లలు పుట్టారో కూడా మర్చిపోతూ ఉన్నాము అనుకుంటాను నేనైతే. ఇక్కడ వచ్చేసి నేను స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను హీటర్తో. చెప్పాను కదా గ్లీజర్ పాడైపోయింది. ఇంకా నా పిల్లలు నాకు కొత్తిమీర తెచ్చి ఇచ్చి, ఇక్కడ పక్కనే కొంచెం ముందరికి వెళ్తే మార్కెట్, ఇంకా అక్కడ నుంచి కొత్తిమీర లెమన్ తెచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. 2 daysకి ఒకసారి వేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఎక్కువగా పడితే మా ఇంట్లో మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి, ఊరికే కొట్లాటలు అనుకోండి. బట్టలు వేసేసిన తర్వాత నా రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను.
కింద కవర్ వేసేసిన తర్వాత సోఫా కవర్ వేస్తున్నాను అన్నమాట. ఎంత మంచిగా కవర్ వేసినా కూడా ఇంకా అది ఎందుకో అండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో నాకు అందుకే ఆసరికి వచ్చేసి అది తీసేసాను. ఇంకా ఉంటే ఉండని పోతే పోని అనేసి ఇది తెచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇది ఇంట్లో అడ్డంగా ఉన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే ఒక 5 కుర్చీలు తెచ్చుకోండి, కొంచెం స్పేస్ అయిపోతుంది, డబ్బులు కూడా తక్కువగా పడతాయి. ఈ సోఫా ఓన్లీ 10,000 రూపీస్. అనవసరంగా తెచ్చానే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే కూర్చోడానికి బాగుంటుందిలే అనేసి అలా స్కిప్ చేసేస్తాను. ఇంకా ఏమో చూద్దామనేసి ఓపెన్ చేశానా, ఎంత దుమ్ము పడింది నిజంగా అంటేనే. ఇంకా వల్ల క్లీన్ చేసేసరికి 1/2 అవర్ పైగానే అయ్యింది. ఈరోజు పిల్లలకి లంచ్ ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే కవర్ ఇలా వేసేసుకున్నాను. ఇంక మీకు తెలియదు, చాలా ఫాస్ట్గా అయితే మీతో షేర్ చేస్తాను, కానీ ఆ కిటికీలలో ఎంత దుమ్ము ఉండిందంటే ఇంకా చెప్పాలి. ఇంకొక కవర్ కూడా ఉంది నా దగ్గర, నెక్స్ట్ ఎప్పుడన్నా వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇలా అయితే సోఫా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు దాకా వేసిన బట్టలు ఉండే కదా, అవి తీసేసాను. సెకండ్ టైం యూనిఫామ్స్, నాప్కిన్స్, సాక్సెస్ అన్నీ ఇంకా దీంట్లో వేసేసి ఇంకొకసారి పెట్టేసుకుంటానన్నమాట. ఈ లిక్విడ్ నాకు 15 డేస్కి ఒకసారి మాడుస్తాను. ఆ తర్వాత ఇంకా బూజు తీయాలి కదా, ఇంకా లైట్గా ఉంది, అంత ఏం లేదు, మామూలుగా లైట్గా ఉంది. ఇంకా దీంతో వచ్చేస్తుంది. హెవీగా ఉంటే మనం ఇవల్ల ఫస్ట్ చేయకముందే ఈ బూజీ క్లీన్ చేసేసుకోవాలి. కాకపోతే అక్కడక్కడే మాత్రమే ఉంది కాబట్టి నేను ఇలా బూజీ అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ డే వ్లాగ్ చాలా లాంగ్ లెంత్ అయిపోయింది. చూస్తారో చూడరో చూద్దాము అనేసి ఇలా ప్రిపేర్ చేశాను. అంటే నేను ఆ ఫ్రైడే ఏమేమి చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చేసి పప్పు చారుకే పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. మీకు ఎన్నిసార్లు చూపించడంలే అనేసి చూపించలేదు. రైస్ బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పప్పుచారుకి ఇంకా మీరు వేసే ఇంగ్రీడియంట్స్ నేను కూడా వేసేది. ఏమంటే ఒకసారి షేర్ చేద్దాము నేను ఎలా చేస్తాను అనేది. నేను ఎక్కువగా చింతపండు ఈ పప్పు దాంట్లోనే వేసేసుకుంటాను. మళ్ళీ స్పెషల్గా ఒక దాంట్లో చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని దాన్ని గుజ్జు తీసి అలా ఏమీ చేయనండి. డైరెక్ట్గా వేసేసుకుంటాను. ఆ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర తెప్పించాను కదా, పప్పుచారు చేయాలి అంటే ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర ఉంటేనే ఫ్రెష్గా స్మెల్ తినడానికి హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఎల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, ఉప్పు వేయలేదులేండి, తర్వాత వేసుకుంటాను. ఇంకా పెట్టేసుకొని కస్సు కొట్టేసుకొని వచ్చేస్తూ ఉన్నాను. చూడండి అసలు శుక్రవారం వచ్చిందంటే కస్సు మామూలుగా అంటే అంత ఎందుకో మొత్తం క్లీన్ చేస్తాం కదా పార్ట్ పట్టుకొని, ఇంకా ఆ డే ఎందుకు చాలా వరకు అయితే ఇలా క్లీన్ అండ్ గ్రీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎవరో వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నేను బాగా మాట్లాడుకుంటా నీట్గా ఇద్దాము వ్లాగ్ అనుకుంటానా, ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కసైతే ఎత్తేసాను. ఇది డీమార్ట్లో తీసుకున్నాను, 100 రూపీస్. భలే మంచిగా యూజ్ అవుతుంది. ఇది రాకముందు ఎన్ని కొనుక్కున్నా వేస్టే. ఇంకా చూడండి నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది కదా. కిచెన్ రూమ్ అంతా గబ్బులేసిపోయింది. నిన్న నేను ఏం పని చేయలేదు, హ్యాండ్ చాలా పెయిన్ ఉందనేసి నిన్న వర్క్ ఏమి చేయలేదు. ఇంకా ఈ డే వచ్చేసి నీట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు కూడా హ్యాండ్ నొప్పి ఉంది, కాకపోతే నమాజ్ చదువుకొని ఖురాన్ చదువుకొని కొంచెం ప్రేయర్ చేస్తే అదే పోతుంది. నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది కానీ నేను వెళ్ళను. ఎందుకు అంటే నాకు భయం అన్నమాట, వాళ్ళు ఏం చెప్తారో ఏమో అనేసి. ఇంకా నేను ట్యాబ్లెట్ కూడా మింగడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాను. నాకు ఎందుకో ఆ ప్రెగ్నెన్సీ టైంలో నుంచి భయం అలా పడిపోయింది, వెళ్ళానన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అంట్లు కొద్దిగా వాష్ చేసేస్తూ ఉన్నాను. నా రైస్ అయితే కుక్ అయిపోయాయి. ఇలా అన్ని అంట్లు వాష్ చేసేసుకుంటాను. ఇంకా 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పుచారుకి 4 విజిల్స్ పెట్టుకుంటాను. ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఇంకా బాగా మెత్తగా. పని మొత్తం అయిపోయింది, మా పిల్లలు వచ్చి తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి 1:30 అయింది, నమాజ్ చదువుకోవాలి. ఈ డే ఫ్రైడే కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. పిల్లలు వచ్చినప్పుడు షూట్ చేయలేదు, ఎందుకు అంటే అక్కడ
అంట్లు కనిపిస్తున్నాయి, అంట్లు వాష్ చేసేస్తాను. పదండి ఒకసారి చూపిస్తా. బట్టలన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ టిప్, ఇవి కూడా వాష్ అయిపోయాయి, తీసి అలా వేసేయడమే. ఆ తర్వాత నీట్గా బూజీ మొత్తం కొట్టేసుకున్నానా. ఇంకా సోఫా సెట్ పెట్టేసుకున్నాను. ఇక్కడ బెడ్, అంట్లు చూడండి ఎన్ని కంప్లీట్ చేసేసాను. అంట్లు మొత్తం క్లీన్ అయిపోయాయి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కూడా నీట్ అండ్ క్లీన్గా చేసేసుకున్నాను. సింక్లో అంట్లు లేవు చూడండి, అంట్లు ఏం లేవు. ఫుల్లీ కంప్లీటెడ్, ఆల్మోస్ట్ డన్. ఇంకా వజూ చేసుకొని నమాజ్ చదువుకోవాలి, బండలు తుర్చాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారన్నమాట. ఇప్పుడే బండలు ఫిల్టర్ పెట్టుకున్నా, అంత వైట్గా ఏముండను నేను. బండలు తుడిచేసి నమాజ్ చదువుకుంటాను. ఆ తర్వాత లంచ్ చేసేస్తాను. ఈ డే నా హబ్బీ రారన్నమాట. తను రాకపోవడం వల్ల మొత్తం ఇండ్లు అయితే ఈ పార్టీ కన్నా క్లీన్ అయిపోయింది. ఇంకా పదండి బండలు తుడిచేసి నమాజ్ చదువుకుందాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. నీట్గా లైజాల్ వేసేసి బండలు తూర్చేసుకున్నాను. కిచెన్ రూమ్లో, హాల్లో, బెడ్రూమ్లో, బయట మొత్తము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నమాజ్ చదువుకోవడానికి, ఈరోజు ఫ్రైడే కదా, వజూ చేస్తున్నాను. ఇంకా ఎంట్రికలు ఎందుకు అలా ఉన్నాయి అనుకునేరు, అది జడ వేయడానికి రాదు. ఇట్లా ప్లెక్కర్ పెట్టేసుకుంటాను నేను, హెయిర్ మొత్తం కనిపించకుండా. ఈ ఏదైతే స్కార్ఫ్ ఉంటుందో ఇలా వేసేసుకొని ఆ తర్వాత అగరబత్తీలు పెట్టేసుకుంటాను. అది అగరబత్తీలు పెట్టేది ఒకటి నా దగ్గర ఉండే, ఈ మా ముస్కాన్ ఉంటుంది చూడండి, ఎప్పుడు ఏది ఎక్కడ పెట్టాలో తనకు ఈ అర్థమే కాదు. ఇంకా ఎక్కడ పెట్టిందో వెతికి 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 ఇంకా ఇలా ఈ అగరబత్తీలది ఏదైతే వస్తుందో అవల్ల ఇంట్లో ఒకసారి అలా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని వచ్చి ఇంకా దేవుని పటం దగ్గర పెట్టేసుకోవాలి. ఏమో ఈ మధ్య పటాలు అవి పెట్టేసుకుంటే దేవదూతలు రావు అని చెప్తున్నారు కాబట్టి నేను అవాయిడ్ చేసేసాను. నా దగ్గర కూడా ఉన్నాయి. ఇంకా ఇలా నమాజ్ చదువుకుంటూ ఉన్నానన్నమాట. నేను ఫ్రైడే నమాజ్ చదువుకొని, ఖురాన్ చదువుకొని ఆ తర్వాత లంచ్ చేసేస్తాను. మీ అందరు ఫిల్టర్ పెట్టాను, సూపర్గా ఉంది. కలర్దాలు లేవు అయినా ఉన్నట్టు. సో నమాజ్ చదువుకున్నాను. ఆ తర్వాత లంచ్ చేయాలి కదా, పిల్లలు తినేసి వెళ్ళిపోయారు చెప్పాను కదా ఇప్పుడే. సో లంచ్లోకి వచ్చేసి ఎంత క్యూట్గా ఉంది రైస్ చూపిస్తాను. పప్పుచారు చేశాను కదా, మీతో షేర్ చేసుకున్నాను ఈ బ్లాగ్లోనే. సో పప్పుచారు, ఇంకా ఏదన్నా చిప్స్ చేద్దాము అనుకున్నాను, చేయలేదు. కానీ నా దగ్గర స్నాక్స్ ఉన్నాయి చాలా వరకు, చిప్స్, అవి చకోడీలు, బూందీ,
ఇవి నేను తినేస్తాను. పప్పుచారు ఒకసారి చూపిస్తా చూడండి. సో పప్పుచారు అయిపోయింది. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం పండగలాగా ఇంకా అందరూ మటన్లు చికెన్లు తింటారు, కానీ మేము మాత్రం శుక్రవారం పప్పుచారు కంపల్సరీ. ఒకవేళ ఏదైనా పీరియడ్ ఏదైనా వస్తేనే చేయను. ఇంకా మిగతా శుక్రవారం అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది. అన్నం తినే టైంకి 3 అవుతుంది. ఇంకా నా హబ్బీ ఈరోజు రాలేదు. నేను ఈ ఫుడ్ కంప్లీట్ చేసేస్తాను. నా బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఎవరికంటే వాళ్ళకి స్ప్రెడ్ చేసి అంత తిక్క చేయకండి. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.